మిత్రులకు, జన సైనికులకు, వీర మహిళలకు రేపు మనందరికీ ఒక పండగ రోజు. అదే మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మెగా తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనకంటూ ఒక ప్రత్యేక శైలిలో అభిమానులను సమకూర్చుకుంటమే కాకుండా మెగా పవర్ స్టార్గా ఎదిగి తెలుగు సినీ వినీలాకాశంలో ఒక అగ్రతారగా వెలుగొందారు. అంతేకాకుండా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, స్వార్థ చింతన మానాలని, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటూ ప్రజాగళమే తన గళమే ప్రశ్నించటమే కాదు, సమాధానం కూడా చెప్పడం తన బాధ్యతగా రాజకీయాలలో శూన్యం నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన ఆయనే మనకి ఆదర్శం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజకీయ జీవితం కూడా అంత సాఫీగా ఏం జరగలేదు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన వెంటనే ఆయనకు విజయాలు కూడా దక్కలేదు. గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా పార్టీ మారటంతో ఆయన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్ అని, అలాగే ఆయన్ని కనీసం శాసనసభ గేటు కూడా తాకనివ్వని చెప్పేసి బీరాలు పోయారు. అలాంటి ఆయన అన్ని అవమానాలు ఎదుర్కొన్న ఆయన మొక్కవోని ధైర్యంతో అతడే ఒక సైన్యంలాగా పోరాడి ఈరోజు డిప్యూటీ సీఎంగా మన అందరి ముందు నిలబడటం మనకు ఒక ఆదర్శనీయమైన విషయం.